వెల్కమ్ బ్యాక్ టు చిబితిస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం నువ్వులు మామిడికాయలతోటి ఆవకాయ పెట్టుకుంటున్నామండి. దానికోసం ముందుగా మనం మామిడికాయల్ని శుభ్రంగా నీళ్ళల్లో 1 గంట సేపు నానబెట్టాలండి. ఆ తర్వాత వాటిని తీసి శుభ్రంగా ఒక డ్రై క్లాత్ తోటి తుడుచుకోవాలండి. తుడిచిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నవి వద్దు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా శుభ్రంగా తుడుచుకొని ఆ మధ్యలో ఉన్న మామిడి గింజ ఉంటుంది కదండి, విత్తనం, దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత ఆ ముక్కల మీద ఒక పల్చటి లేయర్ ఉంటుందండి, దాన్ని కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత వాటిని మళ్ళీ డ్రై క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో కొంచెం నూనె వేసి ముక్కలన్నీ కూడా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో మనం ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కల్ని తీసుకొని అందులో మనం ఆయిల్ కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, మెంతులు, 1 టేబుల్ స్పూన్ పసుపు అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట. ఇలా వేసేసిన తర్వాత నువ్వులు తీసుకోవాలండి. నువ్వులు 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది 1/2 కేజీ మామిడి ముక్కలకి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. ఈ నువ్వుల్ని మనం మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆ నువ్వులన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టేసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ కనుక మనం ఇది మిక్స్ చేసుకున్నామంటే చక్కగా పట్టేస్తుంది. నేను మామిడికాయలు 1/2 కేజీ మామిడికాయ ముక్కలకి 100 గ్రాములు నువ్వులు, 100 గ్రాములు కారం, వెల్లుల్లి 50 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 100 ml, పసుపు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న ఈ మామిడి ముక్కల్లో మనం కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఈ కారం కూడా మామిడికాయ ముక్కలకి చక్కగా పట్టేసేలాగా మనం కలుపుకోవాలండి. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకున్నామంటే కనుక మనకిప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టే అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాలు వాటిని చక్కగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కారం నేను ఇక్కడ 1/2 కేజీకి 100 గ్రాములు తీసుకున్నానండి. మీరు ఎంతైతే కొలత తీసుకుంటారో మామిడికాయ ముక్కలు దానికి సరిపోయేలాగా కారం మీరు డబల్ చేసుకోవాలన్నమాట. అంటే మామిడికాయలు కేజీ తీసుకుంటే కారం 200 గ్రాములు వేసుకోవాలి. నువ్వులు కూడా 200 గ్రాములు వేసుకోవాలి. వెల్లుల్లి 100 గ్రామ్స్ వేసుకోవాలి. మెంతులు 4 టేబుల్ స్పూన్స్, నూనె 200 ml, పసుపు మాత్రం మీరు కేజీకి కూడా 1 టేబుల్ స్పూనే వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేయొద్దు. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ మాత్రం ఒకేసారి పోసేయద్దండి, కొంచెం కొంచెంగా పోసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలి అనిపిస్తే కనుక, అంటే కొంచెం పచ్చడి అంటే కారం ఎక్కువ తింటారు కదా, సో అందుకని చెప్పేసి మీకు కారం కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. నేను 1/2 కేజీకి 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, సో మీరు కూడా అలాగే తీసుకోండి. మీకు కారం కావాలి అనిపిస్తే కనుక ఒక 20 గ్రామ్స్ అలా ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కారం, నువ్వులు, నూనె అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేసేలాగా చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నువ్వులు అది మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా కలిపేటప్పుడు మీకు కూడా మంచి స్మెల్ వస్తుంది, ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ కలిపేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక జార్లోకి తీసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం ఒక బౌల్లో చూపిస్తున్నాను. మీ దగ్గర కనుక జాడి ఉంటే కనుక అందులో పెట్టేసుకోండి. అందులో పెట్టేసుకుంటే ఇది చెడిపోకుండా పాడైపోకుండా చాలా కాలం ఉంటుందండి.
జాడీలో పెట్టేసి మూత పెట్టేసి దానికి ఒక క్లాత్ కట్టేశారంటే కనుక పచ్చడి చాలా చాలా ఎక్కువ కాలం వస్తుంది. దాని స్మెల్ పోదు, చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అంటే కనుక జాడీ లేదు అంటే కనుక మీరు గ్లాస్ జార్ ఉంటుంది కదా, గాజు సీసాలు, వాటిల్లో కూడా పెట్టుకోవచ్చండి. చూసారా, నాకు పచ్చడి సూపర్గా రెడీ అయింది. ఇది 3 రోజుల తర్వాత కలిపేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బాయ్.